టాలీవుడ్ లో పైరసీ సమస్య మళ్ళీ మొదలైందని చెప్పొచ్చు. హైబొమ్మ రవి గతంలో ఈయనని చాలా హైప్ చేశారు. హైబొమ్మని వెబ్సైట్ లో చాలా సినిమాలు రిలీజ్ చేసి ఆయనకున్న టెక్నాలజీ, మ్యాన్ పవర్ ప్రతి ఒక్కటి కూడా నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. అసలు హైబొమ్మ రవి అతని వెనకాల ఎవరున్నారు, ఆయన ఒక్కడు ఇదంతా చేశాడా అనేది చాలా ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఇప్పుడు గతంలో జరిగిన హైబొమ్మ రవి ఆయన టెక్నాలజీ మైండ్ సెట్ అంతా చూస్తే వావ్ అని చెప్పారు. అసలు ఆయన వెనుక ఎవరున్నారు, ఇప్పుడు బెయిల్ మీద రావడానికి కారణం ఏంటి, ఆయనకు బెయిల్ రావడానికి అసలు వెనుక ఉన్నది ఎవరు, బెయిల్ ఇచ్చేంత విధంగా అసలు ఎవరు దాన్ని నడిపించారు అనేది ప్రశ్న కూడా చాలా మందికి తిరుగుతున్నది. ఎందుకంటే హైబొమ్మ పైరసీలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక దుమారం రేపుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని కొన్ని కోట్లలో సినిమా పెట్టి నిజంగా చేస్తున్నారు. అలాంటిది కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ఆ సినిమా పైరసీ ద్వారా ఆన్లైన్ లోకి రావడం చాలా బాధాకరమని చెప్తున్నారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు దీనిపైన ఎంతో నమ్మకంతో ఉంటారు, ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ విధంగా చేసినటువంటి సినిమా, కొన్ని కోట్లలో నిర్మించినటువంటి సినిమా కొన్ని గంటల వ్యవధిలోని మళ్ళీ ఆన్లైన్ లోకి రావడం వల్ల వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుందని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు హైబొమ్మ రవి మళ్ళీ బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కలకలం రేపుతుంది, మళ్ళీ ఆన్లైన్ లో కనిపిస్తుంది హైబొమ్మ పైరసీ అనేది. సో ఈ పైరసీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అసలు హైబొమ్మ వెనకాల ఎవరైనా ఉన్నారా, సినిమా ఇండస్ట్రీ పైన ఎవరైనా పగబట్టారా అని ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. హైబొమ్మ రవి మళ్ళీ బెయిల్ మీద రాగానే పైరసీ మొదలైందని భావిస్తున్నారు. ఇప్పుడు హైబొమ్మ మళ్ళీ కనిపించడం చాలా కలకలం రేపుతుంది. మరి దీనిపైన అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.